ప్రకృతితో ఆడుకుంటున్నారు ఈ రోజుల్లో. అందుకంటున్నాను, వాక్యము చెప్తున్నప్పుడు సరి చేసుకోవడం మానేసి, దిద్దుకోవడం మానేసి మనము కూడా తిరగబడితే మనకెవడో ఆపలేడు. కానీ నిజమైన కావలివాడు మనకు పంపించినందుకు దేవుడికి స్తోత్రం. ప్రపంచము 50 సంవత్సరాల తర్వాత ఎలాగవుతుందని కళ్ళకంటున్నారు వీళ్ళు. ప్రపంచానికి ఏమి రాబోతుందో అని చూసినోడు మన ప్రవక్త. చెప్పండి, మొన్నటి వరకు హాలీవుడ్, లాస్ ఏంజలస్ ప్రపంచంలో ధనికమైన పట్టణం. ఇప్పుడు ఒక్క రోజులోనే ఏమైపోయింది తెలుసు కదా, ప్రపంచంలోనే పేదరికమైన పట్టణం. వాళ్ళు చూసారు ఎప్పుడైనా? ఎప్పుడు కూడా ఒక స్థలం కొనేవాడు ఏమంటాడంటే ఈ ఏరియాలో డెవలప్ అవుతుందని కొంటాడు. మా తమ్ముడికి బాగా తెలుసు, భూములు కొన్నోడికి తెలుసు, సైట్లు కొన్నోడికి తెలుస్తుంది. అన్నయ్య ఇప్పుడు రోడ్డు వైపు డెవలప్ అవుతుంది కానీ అటు వెళ్ళదన్నయ్య. ముందే కొనుక్కొని లక్షల కోట్ల డాలర్లు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు. ఆ పట్టణంలో, లాస్ ఏంజలస్ పట్టణంలో స్థలం కొనాలంటే ఎవరి తరం కాదు, లక్షల కోట్లు ఉన్నోళ్ళకి కొనగలరు. అలాంటి డెవలప్ చూశారు. కానీ దాని మీదకి వచ్చిన నాశనం ఎవడు చూశాడు? విలియం మేరియన్ బ్రెనహాం. ఎవరు చూడలే, దేవుడు మాత్రం చూపించాడు మన ప్రవక్తకి ఆ పట్టణం మీదకి వచ్చిన ప్రళయం ఏంటని. విపత్తు. వీళ్ళు చూసింది 10 సంవత్సరాలకో 12 సంవత్సరాల దూరం చూశారు. ఆయన చూసింది 60, 70, 100 సంవత్సరాల దూరంకి. ఇంకా చెప్పనా, ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు ఇంకా పెడుతున్నారు అక్కడ, ఇంకా మొదటి స్థితికి తీసుకుని వద్దామని. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎన్ని చేయండి, ఈ పట్టణం సముద్రం కిందకి వెళ్ళిపోద్ది అన్నాడు ఆయన. దాని భవిష్యత్తు సముద్ర అడుగుకి ఉంది అని దేవుడు ఒక ప్రవక్తను చూపించాడు. అంటే కనుదృష్టి ఎవరిది బాగా పనిచేస్తుంది? అందుకే పూర్వం బురుజు మీద పనిచేసేవాడు కళ్ళు బాగున్నాయా లేదని చూసేవాడు. ఎందుకంటే ఆ బురుజు మీద ఉన్న వాడి యొక్క కళ్ళు స్పష్టంగా కనబడాలి, చాలా దూరం చూడాలి. శత్రువు దూరంలో ఉండేటప్పుడే ఇక్కడ దిద్దుకోమని కేకేయాలి అతడు. ఏదో నేను మాట్లాడుతున్నా, అది పక్షిరాజు మాత్రమే దూరం చూడగలదు. పక్షిరాజు అంటే ఎవరో కాదు, బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్న ప్రవక్తలే పక్షిరాజులై ఉన్నారు. వారు రాబోయేదాన్ని ముందే చూసి యువతలు హెచ్చరిస్తారు. ఈ ప్రపంచానికి రాబోయేది ముందే చూసి ప్రపంచం చిన్న భిన్నమైపోతుంది అనుకొని బోధించాడు ఆయన. హల్లెలూయా.